సన్మాన గ్రహీత అయినటువంటి రంగారావుని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా వచ్చింది. శ్రీనగజాతనయం సహృదయం శ్రీనగజాతనయం సహృదయం. కూడా రంగారావు కూడా బహుశా భగవద్గీతని ఆయన చదివారు నాకు తెలియదు, కానీ ఆయన ఫాలో అవుతున్నారు. అలాగే కొంతమంది ఫాలో అవుతూనే ఉన్నారని నేను అనుకుంటున్నాను. రంగారావు గారు కొత్తగూడెంలో స్వర్గస్థులైన శ్రీమతి వెంకటమ్మ అప్పారావు దంపతులకు జన్మించి 1978వ సంవత్సరం అతి చిన్న వయసులో సింగరేణి కాలేజీలో టెక్నీషియన్గా చేరి 41 సంవత్సరములు అలుపెరగకుండా ఉద్యోగం చేసి 2019వ సంవత్సరము టెక్నికల్ సూపర్వైజర్గా పదవీ విరమణ గావించారు. ఆ తర్వాత గమనించాను నేను రంగారావు గారిని. ఏ యాక్టివిటీ పెట్టుకోండి, ఒక ఫంక్షన్ కానివ్వండి, ఎవరికైనా సాయం చేయడానికి కానివ్వండి, ఎప్పుడు ముందుంటారు. ముందున్న అత్యుత్సాహంగా పనిచేస్తారు. ఒకసారి ఓత్సాహంగా అంటారు. మన అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారిని రంగారావు గారిని షాల్తో సత్కరించవలసిందిగా. You are a special and unique person in social and cultural activities. You are also nearer and nearer to the needy. సేవా దృక్పథము భావితరాలకు ఆదర్శము, మహోన్నతమైన సంస్కారం కలిగిన వ్యక్తిగా గుర్తించి శ్రీ టీసీహెచ్ రంగారావు గారికి అందరి వాడు బిరుదును ఇవ్వడానికి నిర్ణయిస్తున్నారు. బాధోషేయ అని అంటారు. సో రంగారావు దానికి నిదర్శనంగా ఉన్నారు. సార్ విష్ యూ ఎ వెరీ ప్రాస్పరస్ అండ్ పీస్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ. ట్యాబ్లెట్ తెచ్చి పెట్టానంటే ఆయన పరిగెత్తి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొచ్చి బాబు మన ఇంట్లో అనుకోకుండా గెలిచి వస్తాను బయటికి పోలేను అసలు టిఫిన్ తెచ్చి పెట్టాను. అసలు ఆయన ఈ పని నేను చెయ్యాలన్నా ఈ పని చేయకూడదా అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఆ ఫోన్ రావటమే అంటే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళు ఎవరు నాకు ఫోన్ చేస్తారు, ఎవరు పని చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. చూస్తున్నా ప్రతి ఒక్కరు రంగారావు అంటున్నారు, కానీ అందరూ ఒకటి చూస్తే ఏ మొగుడైనా సక్సెస్ ఎప్పుడైతాడు? ఇంట్లో హ్యాపీ ఫ్యామిలీ ఉంటే సక్సెస్ అవుతాడు. ఇందా నుంచి చాలా బాధపడుతున్నా, ఎవరైనా చెప్తారా చెప్పరా అంటే మొగోడు ఏముంది బయట ముందు పెద్ద తురుపుగా ఏ వీక్లో అంటే ఉండాలి. రంగారావు గారు రేయర్గా పలవరంగా ఇంతమందికి నిదానం సేవ చేస్తున్నారంటే వాళ్ళు ప్రతి మందిని సత్కరించాలి. వీళ్ళు కాదు కానీ ఎవరికొద్దు మీరు కూడా ఇవ్వాలి చెప్తుంది. మనకి ఇప్పుడు ఇక్కడ ఆర్వీఆర్జీలో ఉంటున్నాం, మనకి సతులు సితులు అందరూ పోయినా ఎన్ని కష్టాలు వచ్చినా రంగారావు గారు ఉన్నారు అన్న ఒక భరోసా ఉంది. నేను అంటుంటాను రంగారావు గారు ఎక్కువ సంవత్సరాలు బతారు.
ఉంటే మన రంగారావు గారు దానిలో ఆనందాన్ని కల్పిస్తుంటారు. ఏమీ ఆశించకుండా సహాయం చేయడం అనేది అందరికీ దుర్లభం, కానీ అది ఆయనకే సొంతం. దీనివలన మాకందరికీ ఆయన ఒక సుగంధం లాంటివారు. మన ఆర్వీఆర్టీ సీమకు ఆయన సేవల మూల్యము, అది ఆయన జీవన గమ్యం అని అనుకోవచ్చు. చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు చిన్న రంగారావుని పెట్టారు. యాక్చువల్గా ఆయనకి సీనియర్ సిటిజన్స్లో ప్లేస్ ఇవ్వకూడదు. ఆయన ఎప్పటికీ చిన్నవాడిగానే ఉంటారు. ఆయన సీనియర్ సిటిజన్ కాదు, ఎప్పటికీ ఇలాగే ఉండాలి, అందరికీ సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. నా మీద ప్రేమతో విచ్చేసిన పెద్దలకు, మిత్రులకు, శ్రేయోగులకు ప్రణామములు చేస్తున్నాను. ఈరోజు నా జీవితంలో పరమదినముగా భావిస్తున్నాను. ఎక్కడో ఒక చిన్న కుగ్రామంలో జన్మించి సింగరేణి కాలేజీలో ఒక చిన్న టెక్నీషియన్గా చేరి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి, నా స్థాయికి అందరిచే గౌరవించబడి నానంటే ఇది నా పూర్వజన్మ సుకృతం. నా తల్లిదండ్రుల పుణ్య ఫలం. గౌరవ మిత్రులారా, మీ ప్రాభాభిమానాలకు నేను తలవంచి నమస్కరిస్తున్నాను. మీరు చూపిన ఈ గౌరవానికి నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డాక్టర్ చంద్రయ్య గారు విశేషం తీసుకొని మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమంలో జయప్రదం చేసినందుకు శ్రీ చంద్రయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చివరిగా నా మీద అభిమానంతో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నన్ను దీవించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుతున్నాను.